ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రసవత్తరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. బొత్స సత్యబాబు అలియాస్ సత్యనారాయణ. ఈ బొత్స సత్యనారాయణ రాష్ట్ర మంత్రిగా వైసీపీలో ఉన్నారు. అదేవిధంగా గడిచిన చాలా కాలం కూడా ఆయన మంత్రులుగా చేసినటువంటి రాజకీయ అనుభవం ఉంది. అదేవిధంగా విజయనగరం జిల్లాని వన్ సైడ్గా ఏలినటువంటి ఫ్యామిలీ బొత్స ఫ్యామిలీ. అయితే తాజాగా జరిగినటువంటి ఒక విషయం ఏదైతే ఉందో అది రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్నటికి నిన్న అసెంబ్లీ ముగిసే సందర్భంలో పిఎస్సి ఎలక్షన్ కౌంటింగ్ అయిన సందర్భంలో పవన్ కళ్యాణ్ ఓటు వేసి వచ్చిన తర్వాత అసెంబ్లీ బయట, లాబీలో కాదు, అసెంబ్లీ బయట ప్రజలందరూ చూస్తున్న సందర్భంలో, ప్రజలంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, అందరూ కూడా చూస్తున్నటువంటి బహిరంగ ప్రదేశంలో పవన్ కళ్యాణ్ని దగ్గరగా వెళ్ళి కలవటం, ఆలింగనం చేసుకోవటం, మాట్లాడటం, ఇది రొటీన్గా జరిగినటువంటి అంశం అయితే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో. కానీ నిన్న వాంటెడ్గా పర్టికులర్గా ఆయన వైసీపీ పార్టీకి కౌన్సిల్లో ప్రతిపక్ష హోదా కలిగినటువంటి వ్యక్తిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ ర్యాంకుతో పాటు ఈయన గడిచిన కొద్ది రోజుల క్రితం, అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కనుక భిన్నమైనటువంటి ప్రకటనలు చేసి మూడు రాజధానులు చేస్తాం, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తాం అంటూ కూడా అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ. ఘోర ఓటమి చెందిన పరిస్థితి ఉంది గత ఎన్నికల్లో. అదేవిధంగా ఆయన తర్వాత పరిణామాల్లో బీజేపీ పార్టీ వైపు వెళతారా అంటూ కూడా రకరకాల ఊహాగానాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత పరిణామాల్లో ఆయన మళ్ళీ ఎమ్మెల్సీగా ఎలక్ట్ అవటం, అదేవిధంగా మండలి నేతగా ఎన్నుకోవటం వైసీపీ నాయకులందరూ కూడా. ఈ నేపథ్యంలోనే మళ్ళీ బొత్స సత్యనారాయణ క్యాబినెట్ ర్యాంకుతో ప్రజెంట్ రాజకీయాలు నడుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, అక్కడ వైసీపీ పార్టీలో నిన్న మొన్నటి వరకు చక్రం తిప్పినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు కూడా, అదేవిధంగా మిగతా ఎమ్మెల్సీలు కూడా ఉన్నప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ రావటంతో పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళి ఆలింగనం చేసుకోవటం, అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా సాధారణంగా స్వాగతించడం వంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇది రొటీన్గా జరిగిందా లేకపోతే వ్యూహాత్మకంగా జరిగిందా అనేటటువంటి రాజకీయ అంశాల్లో కొంచెం ప్రకంపనలు ఇండైరెక్ట్గా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే బొత్స సత్యనారాయణ ఆయనకున్నటువంటి రాజకీయ చతురతతోనే, ఆయన ముందు చూపు కాన్సెప్ట్తోనే పవన్ కళ్యాణ్ని నిన్న బహిరంగంగా అసెంబ్లీ ప్రాంగణం దగ్గరలోనే కలిశారు అంటూ కూడా ఒక వ్యూహాగానాలు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి బద్ధ శత్రువులుగా భావించేటటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా చాలా దూరంగా చూస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే తాజాగా జరిగినటువంటి పరిణామాల్లో కౌన్సిల్ నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ని కలిసినటువంటి సందర్భంలో ఇది రాజకీయ అంశాల ప్రస్తావన లేకపోయినప్పటికీ కూడా కొన్ని రాజకీయ అంశాలు కూలంకుషంగా ఉన్నాయి అనేది అయితే క్లియర్గా కనబడుతుంది. బొత్స సత్యనారాయణ వ్యూహాత్మకంగా కనుక గమనించినట్లయితే అటు జగన్మోహన్ రెడ్డికి ఒక చిన్న సున్నితమైనటువంటి జలక్ ఇచ్చారు అన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్సీలు కూడా వారందరూ కూడా ఎంపీలు కూడా వారందరూ కూడా అధికార పార్టీ వైపు, అదేవిధంగా కొంతమంది నాయకులు అయితే కనుక జనసేన పార్టీ వైపు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ ఇక్కడ కనుక కొన్ని ఇబ్బందికర పరిణామాలు వచ్చినా, లేకపోతే రానున్న రోజుల్లో కనుక బొత్స సత్యనారాయణ మీద కూడా అనేక రకాలైనటువంటి కేసులు కూడా పొడిచి ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ అధికార పార్టీ కూటమి పార్టీని ప్రసన్నం చేసుకునే ప్రక్రియలో భాగంగా పవన్ కళ్యాణ్ తమవాడే అని చెప్పే ప్రయత్నంగా కూడా ఇది వ్యూహాత్మకంగా ఆయన పవన్ కళ్యాణ్ని కలిశారు. పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా ఈయన స్వాగతించారు అనేటటువంటి అంశం ఏదైతే ఉందో అది కొంచెం చర్చాంశనీయంగా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తాన్ని కనుక గమనించినట్లయితే ఇక్కడ బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ కలిసినటువంటి అంశం ఒక పక్కన జగన్కి పెద్ద షాక్ ఇచ్చినటువంటి అంశం అయితే, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్
బొత్స సత్యనారాయణని కలవటము, ఆలింగనం చేసుకోవటం అంశం అయితే ఏదైతే ఉందో దాన్ని మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది అనేటటువంటి అంశం అయితే కనపడుతుంది. ఎందుకంటే గతంలో కనుక మనం గమనించినట్లయితే కాపు ఉద్యమం సందర్భంలో కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకంగా కాపుల్ని అవసరమైతే సీఎం చేయాలి అంటూ కూడా కొన్ని సందర్భాల్లో బొత్స సత్యనారాయణ గతంలో ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా రిజర్వేషన్ అంశంలో కూడా కాపులను బీసీలో చేర్చాలనేటువంటి అంశంలో కూడా బొత్స సత్యనారాయణ ఈ ఈ రాజకీయ నాయకులతో పాటు ఇది కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి నేతలు చిరంజీవితో పాటు గతంలో అనేక మందితో కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి. అదే ఒక రకంగా చూస్తే అది కమ్యూనిటీ ఇష్యూగా చూడాలి, లేకపోతే కనుక రాజకీయ అంశంగా కనుక చూసినట్టయితే బొత్స సత్యనారాయణ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అటు పవన్ కళ్యాణ్ కలవటం, అదేవిధంగా జగన్కి పెద్ద షాకే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే అక్కడ వ్యూహాత్మకంగా కనబడుతుంది. అంటే బొత్స సత్యనారాయణ సున్నితంగా అక్కడ తిరస్కరించలేరు, అదే నేను చెప్పి ఆహ్వానించలేరు. ఒకవేళ ఏదన్నా జరిగితే నాకు ప్రత్యామ్నాయం ఉంది అంటూ కూడా బొత్స సత్యనారాయణ ఇండికేషన్ ఇండైరెక్ట్గా ఇచ్చారు అనేటటువంటి పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి హాట్ టాపిక్గా చెప్పుకోవచ్చు. మొత్తానికి బొత్స సత్యనారాయణ అసెంబ్లీ సమావేశాలు ముగిసే రోజు పవన్ కళ్యాణ్తో కలిసినటువంటి సందర్భం ఏదైతే ఉందో అది హాట్ టాపిక్గా మారిందని అయితే చెప్పుకోవచ్చు. అది ఆషామాషిగా జరిగినటువంటి అంశం కాదు, దాని వెనకాల పెద్ద మాస్టర్ ప్లానే ఉంది బొత్స సత్యనారాయణ అనేది అనటంలో ఎటువంటి సందేహం లేదు. బొత్స సత్యనారాయణ అనేవాడిని కనుక రాజకీయ వ్యూహకర్తగా చెప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాల్లో ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో కూడా తెలిసినటువంటి వ్యక్తి, ఏది హైడ్ చేయాలో కూడా తెలిసినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ. అందుకే గతంలో వైసీపీ కూడా ఇండైరెక్ట్గా ఏ మంత్రికి అవకాశం ఇవ్వకపోయినప్పటికీ కూడా బొత్స సత్యనారాయణకి మాత్రం కొన్ని సందర్భాల్లో ఆయన ఒక మంత్రిగా గుర్తించి కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాల్లో మాట్లాడడానికి బొత్స సత్యనారాయణ కీలక నేతని వైసీపీ పార్టీ వాడుకుంది, అందులో డౌట్ లేదు అనేది అయితే క్లియర్గా చెప్పాలి. తాజాగా కనుక జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో ఓ పక్కన మొన్న జరిగినటువంటి అంశంలో బీజేపీ వైపు చూస్తున్నారంటూ వచ్చినటువంటి ఊహాగానాలు, తాజాగా కనుక అధికార పార్టీకి సంబంధించి కొన్ని వైసీపీ నుంచి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ కొంతమంది నేతలని వాళ్ళ యొక్క అవినీతి అక్రమాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో వారి మీద అరెస్టులు జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా బొత్స సత్యనారాయణ వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్ని కలిశారా అనేటటువంటి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మొత్తానికి ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే మనం వేచి చూడాలి. మొత్తానికి పవన్ కళ్యాణ్ బొత్స సత్యనారాయణ యొక్క భేటీ యొక్క రాజకీయ అంశాల్లో కనుక ఒక హాట్ టాపిక్గా మారిందని అయితే చెప్పుకోవచ్చు. నమస్కారం.